మనం లేఖనంలోని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము వచనము 14 వచనంలో అంటున్నాడు చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విడిపింపగా. సౌలు ఆత్మ ఎప్పుడు విడిపించిపోయాడు. సౌలుని ఎప్పుడు దర్శించాడు? దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు సౌలును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దర్శించాడు. ఆహ్, గో నేత్రములకు గుడ్డితనము కలిగించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని మెరిపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిరి. దురాత్మ ఒకటి నిన్ను చున్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము. నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగల యొకని విచారించుటకే మాకు సెలవిమ్మని దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితార చేత పట్టుకొని వాయించు చేత నీవు బాగుపడదువని అతనితో అనిరి. అంటే దురాత్మ సౌలు అని రాజును పట్టుకుంటుంది. కాబట్టి రాజు ఏం చేస్తున్నాడు?